వెల్కమ్ టు ఈగల్ హెల్త్. పిల్లలకు మందులు వేసేటప్పుడు తెలియకుండానే మీరు చేస్తున్న 5 ప్రమాదకర తప్పులేంటో ఇప్పుడు చూద్దాం. పిల్లలకు ఆరోగ్యం బాగాలేనప్పుడు టాబ్లెట్స్, టానిక్స్ లాంటి మందులు ఇవ్వడం సహజం. వాటి వలన ఆరోగ్యం నయమవుతుంది. కానీ మందులు ఇచ్చేటప్పుడు చేసే తప్పులు చాలా ప్రమాదాలకు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. అందుకే పిల్లలకు మందులు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా పిల్లలకు మందులు ఇచ్చేటప్పుడు అందరూ చేసే తప్పులేంటో ఇప్పుడు చూద్దాం. తప్పు మందులు ఇవ్వడం. డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం మందులు తీసుకున్నాక పిల్లలకు వేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. ఎప్పుడైనా తప్పు జరుగుండొచ్చు. మందుల షాప్లో ఏదైనా తప్పు మందులు ఇచ్చారేమో, లేదా పిల్లల మందులు వేరే మందులతో కలిసిపోయాయేమో, లేదా ఎక్స్పైరీ డేట్ దాటిపోయిందేమో ఒకసారి తప్పకుండా చెక్ చేసుకోండి. ఏ తప్పు జరిగినా నష్టపోయేది మన పిల్లలే. అతిగా మందుల వాడకం. కొంతమంది పిల్లలకు సాధారణంగా చేసే జలుబులకు కూడా 4 రకాల టాబ్లెట్స్, 2 రకాల టానిక్స్ వాడిస్తుంటారు. అలా చేయడం అంత మంచిది కాదు. పిల్లలకు కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి చిన్న సమస్యలకు మందులు అతిగా వాడకండి. డాక్టర్ చెప్పినట్లు వేయకపోవడం, ఏ సమయంలో ఏ మందులు వేయాలి అన్నది డాక్టర్ చెప్పినట్టు మాత్రమే జరగాలి. అలా కాకుండా పిల్లలకు మీకు వెళ్ళినప్పుడు మందులు వేయకండి. డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఫాలో అవ్వడం చాలా అవసరం. జబ్బు ఒకటి, మందు ఒకటి. జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి ఇవన్నీ ఉన్నప్పుడు వాడే మందుని తలనొప్పిని మాత్రమే ఉన్నప్పుడు వాడకూడదు. ఇలా చేయడం రియాక్షన్స్ కలిగించవచ్చు. అందుకే ఏ జబ్బుకు సంబంధించిన మందును ఆ జబ్బుకు మాత్రమే వాడాలి. ఒకరి మందులు ఒకరికి వాడడం. ఇంట్లో 2 పిల్లలు ఉన్నప్పుడు ఒకరికి వాడిన మందులని ఇంకొకరికి వాడకూడదు. పిల్లల వయసును బట్టి వాడే మందులు వేయాల్సిన డోసేజ్ మారచ్చు. ఉదాహరణకు 6 సంవత్సరాల పిల్లల మందులు 2 సంవత్సరాల పిల్లలకు వాడడం ప్రమాదకరం. సొంత వైద్యం. చాలామంది కొన్ని జబ్బులకు సొంత వైద్యం వాడతారు. అంటే వాళ్ళకు తెలిసినది ఏదో ఒక టాబ్లెట్ వేసేసుకుంటారు. ఇలానే పిల్లల విషయంలో చేయకండి. అది చాలా ప్రమాదం. ఏ సమస్య వచ్చినా డాక్టర్ దగ్గరకు తప్పకుండా తీసుకెళ్ళండి. డోస్ తప్పుగా వేయడం. పిల్లలకు మందులు ఎక్కువ డోసేజ్లో వేయడం చాలా ప్రమాదకరం. ఎప్పుడూ కూడా చేయకండి. డాక్టర్ చెప్పిన విధంగానే డోసేజ్ వాడండి. స్టోరేజ్. పిల్లలకు వాడే మందులు ఎక్కడంటే అక్కడ పెట్టకండి. ఎక్కువ వేడి లేదా చలి ఉన్నప్పుడు మందులు పాడైపోతాయి. కొన్ని మందులు రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి, కొన్ని కూల్ టెంపరేచర్లో మాత్రమే ఉండాలి. అలా ఏ మందులు ఎలాంటి ప్రదేశంలో, ఎలాంటి ప్లేస్లో ఉండాలో అక్కడే ఉంచండి. ఏదైనా ర్యాక్లో చక్కగా అమర్చుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ ఈగల్ హెల్త్. Like and subscribe Eagle Health and Beauty.